విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన నేడు శాసనసభలో మాట్లాడుతూ బొబ్బిలి వేణుగోపాలస్వామి కోవెల అభివృద్ధి గురించి స్వామివారికి సుమారు 4000 ఎకరాల భూమి తమ పూర్వీకులు ఇవ్వటం జరిగిందని, వాటిలో చాలా భూములు అన్యాక్రాంతం కాబడ్డాయని, వాటిని ఎలాగైనా తిరిగి స్వామివారికి వచ్చేటట్టు చేయాలని, అలాగే బొబ్బిలిలోని గొల్లపల్లి దాడితల్లమ్మ, పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల పండగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలని కోరడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చక పరివారాన్ని మరి శ్రీరంగం పంపించి అక్కడ ఏ పద్ధతుల్లోనైతే స్వామివారికి కైంకర్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయో బొబ్బిల్లో కూడా అలాగే జరగాలని ఆకాంక్షతో నిర్మించినటువంటి కోవిలి బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిలి అధ్యక్ష. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఏదో బొబ్బిలి రాజులకే బొబ్బిలి ప్రాంతానికి ఇలవేల్పు కాదు అధ్యక్ష. ఆ స్వామికి పాదదాసులే సర్వస్వం వారికి సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇలవేల్పే అధ్యక్ష. అలాంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనేక లక్షలు ఖర్చు పెట్టి మేము నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా కూడా ఇంకా విజిటర్స్ని పెంచడానికి ఆ స్వామి యొక్క వైభవం రెండే 2 నిమిషాలు అధ్యక్ష. ఆ స్వామి యొక్క వైభవం పెంచడానికి చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా సుమారు 4000 ఎకరాలు నా పూర్వీకులు ఆ ఆలయానికి మరి ఆలయ నిర్వహణకి 4000 ఎకరాలు భూమి ఇస్తే కొన్ని వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఉన్నటువంటి భూమికి కూడా శిస్తులు రానటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి మరి ప్రభుత్వం చొరవ తీసుకొని తప్పకుండా అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని మా కోవిలికి దఖలపడేటట్లుగా తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ ఒక్క నిమిషం అధ్యక్ష. బొబ్బిల్లో ప్రాముఖ్యత గల 2 గ్రామ దేవతలు ఉన్నారు అధ్యక్ష. ఒకటి గొల్లపల్లి దాడితల్ల అమ్మవారు, అదేవిధంగా పాత బొబ్బిలి సరేపోల అమ్మవారు. గొల్లపల్లి దాడితల్ల అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది అధ్యక్ష. సరేపోల అమ్మవారి పండుగ సంవత్సరం మార్చి ఎవరి ఆల్టర్నేట్ జరుగుతుంది అధ్యక్ష. ఆ 2 పండుగల్ని కూడా రాష్ట్ర పండుగలు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు ఉన్నటువంటి బంధుత్వాలు చుట్టకాల రీత్యా వేలాది మంది ప్రజలు ఆ పండుగలకు వస్తారు. కాబట్టి ఆ 2 పండుగల్ని తమ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలని తమ ద్వారా